హాయ్ ఫ్రెండ్స్, మునక్కాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బగోన్ పెట్టుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ప్లేట్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు ఆనియన్స్ అనేది ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటోస్ని వేసుకోవాలి. టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటోస్ని కూడా కట్ చేసుకొని వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనకు టమాటో ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇక్కడ మనకు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపును వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి మునక్కాయలను వేసుకోవాలి ఫ్రెండ్స్. మునక్కాయలను వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. కొంచెం జీడిపప్పు పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా వాటర్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కర్రీ అనేది దగ్గరికి అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటో కర్రీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.